వారికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం. సాక్షాత్ సరస్వతి స్వరూపుడు మాతృభూముడు జగదంబ కుంభవ సరస్వతులైన సభాసదు మహాముడు వీరందరికీ సాష్టాంగ నమస్కారం. ఈ సభ బ్రహ్మ సభ, సరస్వతి సభ. ఎందరో మహానుభావులు, మేధావులు, పండితులు ఎంతో మంది ఈ సభలో ఆశీనులై ఉన్నారు. వీరి ముందు ఇలా మరిపుచ్చుకోవడం ఇది నా పురాతన జన్మ విశేషం. ఈ పీఠాన్ని నిర్వహించినటువంటి రాజుగారు వారి దాతృత్వాల గురించి, వారి పండిత పోషణ గురించి, ఆత్మ రక్షణ గురించి మనందరికీ తెలుసుకుంటారు. అలాంటి మహానుభావం నాయుడు గారు కేవలం సరస్వతి స్వరూపం. ఈ మధ్య రాజమహేంద్రవరంలో ఏ సాహిత్య సభలోనైనా నాయుడు గారి పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి మహానుభావులు. సరే, మన రాఘవేంద్రరావు గారు వారి గురించి కొత్తగా నేనేమి రాజమహేంద్రవరం ప్రజలకు చెప్పడక్కర్లేదు. నిత్యము నిరంతరము సాహిత్య క్రీడలో వాళ్ళటువంటి సరసమైన సహోదరమైన కవీశ్వరుడు. ఆయన కవిత్వం గురించి మీ అందరికీ కూడా తెలుసు. ద్రాక్షాభాగం పద్యాన్ని ఒకసారి జాగ్రత్తగా చదివితే తేనెలు జారువారుతున్నట్లుగా ఉంటుంది. హృదయంలో పెడుతుంది, రెండు తట్టి లేపుతుంది. ఈ మూడు కూడా ఎడుతులో చక్కటి కవి. చాలా గ్రంథాలు రాశారు. అలాంటి మహానుభావుల యొక్క పంచసప్తక మహోత్సవం సందర్భంగా ఆయన రాసిన కవితా సంపూర్తి కాలక్షేత్రాలు ప్రతి పద్యము ఆయన ముఖ్యం. అయితే ఆ కవిత్వం గురించి కానీ వారి పద్యముల గురించి కానీ స్పృశించడం లేదు. అది నా సబ్జెక్ట్ కాదు. సభను ఖండన చేయడమే. అందులో ఉండే తీపిని, ఆ తేనెలను మన పండితులు చక్కగా ఆవిష్కరిస్తారు. చాలా సంతోషం. రాఘవేంద్రరావు గారు రచన లాంటి రచనలు నమోక్షం. చాలా మంది పండితులు ఉన్నారు, గొప్ప విద్వాంసులు ఉన్నారు రాజమహేంద్రవరంలో. రాజమహేంద్రవరంలో కొంతమంది పండితులు ఆంధ్రదేశంలో అది సంస్కృతంలో, ఆంధ్రలో, వేదములలో, శాస్త్రములలో, ఆగమములలో ఒకటి అన్ని కోణముల రాగం వేసి పరిపుష్టి కలిగినటువంటి మహానగరం. కవిత్వములు, గ్రంథములు వెలువరించినటువంటి వారు బహుమతులు. అలాంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. కానీ మీరు ఒక పుస్తకంలో రాయాలి. కానీ మన రాఘవేంద్రరావు గారు ఆయన జీవితం అంతా కవితా వ్యవసాయమే. అది తప్ప ఆయనకి మరొక వ్యాపకమే లేదు. కవితా గోష్ఠుడు, కవితా వ్యవసాయం, చక్కని గ్రంథంలో రాయడం, ఇది ప్రధానమైనటువంటి హాబీ. ఉద్యోగరీత్యా
67 ప్రభుత్వం వారు ఇచ్చినంత వరకు నడిచిపోయి తర్వాత నాకేమని కూర్చోకుండా మధ్య కవితా సదస్సుకి ఆయన చేసినటువంటి సేవలు మనందరికీ తెలుసు. పద్యం బతికినంతగా మన ఆంధ్రదేశానికి ఏ రోజు కూడా పద్యంతోనే గురువుడు. సంస్కృత శ్లోకాలు కూడా పద్యాలనే అంటారు. ఆ పద్యానికి ఆయన జీవితానికి అవినాభావ సంబంధం. అలా ఎవరి బట్టి వారు ఏదో రకంగా సరస్వతీ దేవుడు ఉపాసన చేస్తూనే ఉన్నారు తమ తమ సంస్థల ద్వారా. అలాంటి మహానుభావుల్లో మన ఎస్పీ రాఘవేంద్రరావు గారు అగ్రగణ్యుడుగా పేర్కొన్నారు. వారికి ఈ పంచసప్తతి మహోత్సవ సందర్భంగా శుభ ఆశీర్వాదం అందిస్తూ మరి వైదిక కోణంలో కూడా